Dear students, we are learning properties of triangles chapter. In that one, in this video we are going to learn exercise 10b section 3 problems, very important for 7 marks. Okay, so ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ సాల్వ్ చేయాలంటే మనకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఫార్ములాస్. ఓకే, సో నెక్స్ట్ తర్వాత కొంచెం ప్రాసెస్ ఎలా చేయాలని ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి, అంటే ఎక్కడ మీరు స్ట్రక్ అవుతున్నారు అవన్నీ క్లియర్గా చెప్పబోతున్నాను. సో ప్రతి ప్రాబ్లం క్లియర్గా వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం థర్డ్ సెక్షన్లో మనం ఫస్ట్ చేయబోయే 3 ప్రాబ్లమ్స్లో ఎక్సర్సైజ్ 6F ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉంటారు. సో ఆ 6Fలో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అందులోకి వెళ్ళి 6th చాప్టర్ నుంచి. అది మీరు ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటారు. సో అది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మనం ఇక్కడ 6F ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రాబ్లం చేయబోతున్నాం. ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్లో మనం ఇప్పుడు ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్లో దాన్ని చేయబోతున్నాం. ఒకవేళ కనుక మీరు అది పర్ఫెక్ట్గా అయ్యి ఉన్నట్లయితే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. జస్ట్ 1-2 స్టెప్పులు మాత్రమే మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. మిగతాదంతా 6Fకి సంబంధించి నా ప్రాసెసే చేస్తాం అన్నమాట. ఓకేనా, సాల్వ్ చేసేద్దాం. రైట్. సో ఫస్ట్ ప్రాబ్లం, షో దట్ cos A plus cos B plus cos C is equal to 1 plus R by R. Already we have solved cos A plus cos B plus cos C type problem in this chapter also. Okay, so let us see again. Here I am taking left hand side part, that is cos A plus cos B plus cos C. Okay, what is our process? This is of the form cos C plus cos D, right? Cos C plus cos D. What is the formula for cos C plus cos D? Here I am writing, that is cos C. మనకి ఏదైనా ఫార్ములా వస్తే ఇలా రాసుకోవాలండి బ్రాకెట్లో. 2 cos C plus D by 2 into cos C minus D by 2, right? ఓకే, cos C plus cos D ఫార్ములా తెలిసింది. సేమ్ ఇక్కడ అప్లై చేసేద్దాం. cos A plus cos Bకి అప్లై చేయండి. cos A plus cos B అంటే ఏమైపోతుంది, 2 cos of A plus B by 2 into cos of A minus B by 2. cos ని అలానే ఉంచుతున్నాను. నౌ cos of A plus B by 2ని మనకి ట్రయాంగిల్ ABC కదా. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ABC sum of the 3 angles is how much? 180, and A plus B is equal to 180 minus C, but we need A plus B by 2, right? So A plus B by 2, divide both sides 2 తో డివైడ్ చేయండి. 180 by 2 అంటే 90 minus C by 2. మరి we want cos of A plus B by 2, right? So what happens? Cos of A plus B by 2, both sides take cos of 90 minus C by 2, so which is equal to cos 90 minus theta. What is cos 90 minus theta? Sin theta, right? So sin C by 2. So cos of A plus B by 2 is equal to sin C by 2. Okay, now substitute here. 2 cos of A plus B by 2 what? Sin C by 2 into cos of A minus B by 2, right? Now recall trigonometry 6th chapter formulas. Okay, so we have cos 2 theta is equal to 2 cos square theta minus 1, 1 minus 2 sin square theta, cos square theta minus sin square theta, and 2 tan theta, 1 minus tan square theta by 1 plus tan square theta. ఓకే, సో ఇక్కడ మనకి ఏది అవసరమో అది అప్లై చేద్దాం. ఇక్కడ sin C by 2 ఉంది కాబట్టి సైన్లలో ఫార్ములా రాద్దాం. ప్యూర్ సైన్లలో ఫార్ములా ఏంటి, 1 minus 2 sin square theta. cos 2 theta is equal to what? 1 minus 2 sin square theta. మరి ఇక్కడ 2 theta ఉంటే ఇక్కడ theta ఉంది కదా. హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం కదా. cos theta అంటే ఏమవుతుంది, 1 minus 2 sin square theta by 2. ఓకే,
సో హియర్ కాస్ సి అంటే ఏమైపోతుందండి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2. ఓకే రైట్. నౌ ఈ 1ని ముందు రాసేయండి. నెక్స్ట్ ఈ టర్మ్ ఈ రెండు టర్మ్స్లో ఏమైనా కామన్ కనబడుతుందా? ఎస్, దట్ ఈస్ 2 sin c by 2. టేక్ 2 sin c by 2 as common, plus 2 sin c by 2 is common. Then what is remaining? ఇక్కడ cos of a minus b by 2 మిగిలిపోయింది. ఇందులో మైనస్ ఒక sin c by 2 ఉంటుంది. ఒక sin c by 2 కామన్ తీస్తే ఇంకొక sin c by 2 ఉంది. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడనేమో a మైనస్ b by 2 ఉంది, ఇక్కడ cలలో ఉంది. దాన్ని కూడా ఏలలోకి మార్చేద్దాం, ఏబీలలోకి. ఇక్కడ మనకు తెలుసుగా sin c by 2 అంటే cos of a ప్లస్ b by 2 అని. అది అప్లై చేయండి. 2 sin c by 2 ఇంటూ cos of a మైనస్ b by 2 మైనస్ sin c by 2 అంటే ఏంటంటే ఇక్కడ నుంచి రాశాను cos of a plus b by 2. ఓకేనా? రైట్. నౌ 1 ప్లస్ 2 sin c by 2, దీన్ని ఇలా రాస్తున్నానండి. cos of a by 2 మైనస్ b by 2 మైనస్ cos of a by 2 plus b by 2. We have a formula in trigonometry, that is cos of a minus b minus cos of a plus b is equal to what? 2 sin a sin b. 2 sin a sin b already we have seen in trigonometry chapter. నేను అన్నిటికీ we have seen అని రాస్తున్నాను. మనం నేర్చుకున్నాం, అవన్నీ గుర్తుండాలి. అంటే ట్రిగ్నామెట్రీలో అన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ మనం ఈ అప్లికేషన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కావచ్చు, లిమిట్స్, డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, ఇలా ప్రతి చాప్టర్లో మనకు ట్రిగ్నామెట్రీ కనబడుతుంది. ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ట్రిగ్నామెట్రీ చాలా ఇంపార్టెంట్ అండి. పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీకు ఇంకా హయ్యర్ క్లాసెస్లో కూడా వస్తూ ఉంటుంది. ఓకే రైట్. నౌ అప్లై దట్ ఫార్ములా హియర్. 1 ప్లస్ 2 sin c by 2 into what? 2 sin a by 2 sin b by 2. Okay, now 1 plus 2 into 2 how much? 4 sin a by 2 ఆర్డర్ రాస్తున్నాను. sin b by 2 sin c by 2. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే మనకి ఏముంది? 1 ప్లస్ r by r ఉంది. మరి స్మాల్ ఆర్కి ఫార్ములా ఏంటిదండి? స్మాల్ ఆర్కి ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. కాస్లలో 4r sin a by 2 ఆల్ సైన్స్ ఉంటాయి, sin b by 2 sin c by 2, రైట్? సో ఇక్కడ మనకి ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తుందా? రైట్, ఆర్ లేదు, క్యాపిటల్ ఆర్ మిస్ అయింది కదా. సో క్యాపిటల్ ఆర్తో మల్టిప్లై చేస్తున్నాను, క్యాపిటల్ ఆర్తో డివైడ్ చేస్తున్నాను. రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ పైన స్టెప్ వస్తుంది. which is equal to 1 plus numerator become r by capital R, which is equal to right hand side part. simple. ఓకే, చూసారా? ఇందులో మనం మొత్తం ఇక్కడి వరకు మ్యాక్సిమం ఇక్కడి వరకు మనం చేసింది 6F ప్రాబ్లమే, ఎక్సర్సైజ్ 6Fలో చేసిన లాంటి ప్రాబ్లమే. జస్ట్ లాస్ట్ స్టెప్లో ఆర్తో మల్టిప్లై డివైడ్ చేసి ఫార్ములా అప్లై చేసినాం అంతే. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రిగనామెట్రీని, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ని యూజ్ చేసుకొని మనం చేసింది ఈ లాస్ట్ 2 స్టెప్స్ మాత్రమే. మిగతాదంతా 6th చాప్టర్ రిలేటెడ్ ప్రాబ్లమే. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. షో దట్ cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2 is equal to 2 plus r by 2r. మీరు cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2ని అక్కడ 6Fలో సేమ్ ప్రాబ్లం సాల్వ్ చేసాం. అలా సాల్వ్ చేసి సేమ్ ఇందాకట్లా 4r sin a by 2 sin b by 2 sin c by 2 ఫామ్కి వచ్చిన తర్వాత ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఐ విల్ సే అనదర్ మెథడ్. సో మనకి ఒక ఫార్ములా తెలుసు కదండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్.
what is that? Cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2. మనకి కాస్ టీటా ఇందాక రాసాం కదా, కాస్ టీటాకి ఫార్ములా ఏంటిదండి? 2 cos square theta by 2 minus 1. కాస్ 2 టీటాకేమో 2 cos square theta minus 1. కాస్ టీటాకి ఫార్ములా 2 cos square theta by 2. కాస్ 2 టీటాకి 2 cos square theta minus 1. ఓకే, సో ఇక్కడ టీటా వస్తే ఇక్కడ టీటా బై 2. ఫ్రమ్ దిస్ 2 cos square theta by 2 is equal to 1 plus cos theta, and cos square theta by 2 is equal to 1 plus cos theta by 2. Remember this formula. Now apply here. Cos square a by 2 అంటే ఏమవుతుందండి? 1 plus cos a by 2 plus 1 plus cos b by 2 plus 1 plus cos c by 2. Okay, now in all these terms what is common? 1 by 2 కామన్. వాట్ ఈస్ రిమైనింగ్? 1 ప్లస్ కాస్ ఏ, అన్నిటిలో 1 by 2 ఉంది కదా, కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ బి ప్లస్ 1 ప్లస్ కాస్ సి. ఓకే, 1 ప్లస్ 1 ప్లస్ 1 బికమ్ 3 ప్లస్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి. నౌ మనకు కనబడింది కదా ఏంటది? కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి. సో కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఆల్రెడీ ఇంతకుముందు చేసాము ఫస్ట్ ప్రాబ్లంలో. వాట్ ఈస్ ద ఆన్సర్? 1 ప్లస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్, రైట్? సబ్స్టిట్యూట్ హియర్. నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మీరు ఎగ్జామ్లో ఇలా చేసారు. దీన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఫ్రమ్ ఫస్ట్ థర్డ్ సెక్షన్ ఫస్ట్ ప్రాబ్లం అని రాసారు. నో, దీన్ని ఇక్కడ సాల్వ్ చేయాలి. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే మెథడ్లో సాల్వ్ చేయండి. దాన్ని ఇక్కడ రాసేయండి. 1 ప్లస్ ఆర్ బై ఆర్ అంటే సాల్వ్ చేయాలి. ఇక్కడ డాష్ పెడుతున్నానంటే ఆ ప్రాబ్లం మొత్తం ఇక్కడ సాల్వ్ చేయాలి, డైరెక్ట్గా ఈ స్టెప్ వేయకూడదు. ఓకే, రైట్. 3 plus 1 4 r by r. Now multiply 4 by 2, 1 by 24 4 by 2 1 by 2 into r by r అంటే r by 2r. 2 1s to 2s, 2 plus r by 2r which is equal to RHS. ఓకే, నెక్స్ట్ దీనిలానే థర్డ్ ప్రాబ్లం ఉంది. దీన్ని నేను చిన్నగా రబ్ చేసి రాస్తున్నాను చూడండి. ఓకే, సాల్వ్ చేద్దాం నేను దాన్ని కూడా. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ థర్డ్ ప్రాబ్లం కూడా సేమ్ సెకండ్ ప్రాబ్లం లాగానే చేయొచ్చు అని చెప్పడం కోసం దాన్ని రబ్ చేయకుండా అలానే ఉంచాను. ఓకే, సింపుల్ అండి. మనకి కాస్ 2 టీటా ఫార్ములా ఇందాక 2 cos square theta minus 1 రాస్తాం కదా, ఇప్పుడు 1 minus 2 sin square theta రాస్తున్నాను. ఫ్రమ్ దిస్ sin square theta is equal to 1 minus cos 2 theta by 2 అవుతుంది. అది టీటా ప్లస్ టీటా బై 2 పెడితే ఇక్కడ సగం అవుతుంది, అంటే 1 minus cos theta by 2. ఓకే, రైట్. దాన్ని ఇక్కడ అప్లై చేయండి. టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ sin square a by 2. ఇంకో మెథడ్లో చేయొచ్చు. ఆల్రెడీ మీరు 6Fలో ఇంకొక మెథడ్ నేర్చుకొని ఉండి ఉంటారు. ఇది ఇంకో ఆల్టర్నేట్ మెథడ్. సో sin square a by 2 అంటే ఫార్ములా sin square theta by 2 అంటే 1 minus cos theta by 2 కాబట్టి sin square a by 2 అంటే 1 minus cos a by 2. sin square b by 2 అంటే 1 minus cos b by 2. sin square c by 2 అంటే 1 minus cos c by 2. ఓకే, నౌ అన్నిట్లో 1 by 2 కామన్. ఇక్కడ ఏం మిగులుతుంది? 1 minus cos a ప్లస్ 1 minus cos b ప్లస్ 1 minus cos c. ఇందాక 1 ప్లస్ ఉండే. నౌ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత? 3. నెక్స్ట్ ఈ మూడింటిలో మైనస్ కామన్ తీసా. cos a cos b cos cలో మైనస్ కామన్ తీస్తే cos a ప్లస్ cos b ప్లస్ cos c. ఓకే, అగైన్ మనం ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా, ఇందులో సేమ్ సాల్వ్ చేయాలి. ఇక్కడ అంత చేయాలి. డాష్ 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 పెట్టానంటే ఇక్కడ మొత్తం సాల్వ్ చేయాలి, అన్ని స్టెప్స్ వేయాలి. వేసి ఫైనల్గా దీని ప్లేస్లో 3 మైనస్ ఆఫ్ బ్రాకెట్లో cos a ప్లస్ cos b ప్లస్ cos c అంటే ఇది వస్తుంది. 1 by 2 కేర్ఫుల్గా వేస్తున్నాను. 3 మైనస్ ఇంటూ 1 మైనస్ 1
minus into this one minus r by r. Now 1 by 2 into 3 minus 1 how much? 2 minus r over r. Now 1 by 2 into 2 అంటే 2 by 2 minus r by 1 by 2 into r by 2r అంటే r. This one. So 1 2 by 2 అంటే 1 కదా, 1 minus r by 2r which is RHS. ఓకే, సో సింపుల్ ప్రాబ్లం అండి. ఇగో ఈ మూడు ఒకే టైప్లో చెందినవి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. షో దట్ a is equal to r2 plus r3 into square root of rr1 by r2 r3. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయడం చాలా కష్టం కదా, అందుకని టేక్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్. దిస్ ఈజ్ సెకండ్ ప్రాబ్లం. ఓకే, వాట్ ఈస్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్? r2 plus r3 into square root of rr1 by r2 r3. స్టూడెంట్స్, దీన్ని కనుక తీసుకొని మీకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, 2 టైప్స్ ఫార్ములాస్ ఉన్నాయి. అందులో ఎలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఒకటేమో డెల్టా బై ఎస్ మైనస్ ఏ అలాంటి టైపు, ఇంకొకటి 4r sin a by 2 sin b by 2 sin c by 2 అట్లాంటి ఫార్ములాస్ ఉన్నాయి కదా. మీరు ఏదైనా తీసుకోండి, క్లియర్గా సాల్వ్ చేసుకుంటూ పోండి, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఓకే ఓకే, సో నౌ నేను ఫస్ట్ డెల్టాలతో చేస్తాను. r2 అంటే ఏంటండి? డెల్టా బై ఎస్ మైనస్ బి ప్లస్ డెల్టా బై ఎస్ మైనస్ సి. ఓకే, నెక్స్ట్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r అంటే డెల్టా బై ఎస్ ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ ఏ బై డెల్టా బై ఎస్ మైనస్ బి ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి. ఓకే, ఇందులో డెల్టా కామన్ తీస్తే ఎల్సిఎం ఏమవుతుంది? ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ పైన ఎస్ మైనస్ సి వస్తుంది, ఇటు పైన ఎస్ మైనస్ బి వస్తుంది. ఫస్ట్ డెల్టా కామన్ తీయండి. ఇక్కడ 1 బై ఎస్ మైనస్ బి. ఫస్ట్ ఒక స్టెప్ చేయండి, ఈ రెండిట్లో డెల్టా కామన్ తీస్తే 1 బై ఎస్ మైనస్ బి ప్లస్ 1 బై ఎస్ మైనస్ సి. ఆఫ్టర్ దట్ టేక్ ఎల్సిఎం, దెన్ యూ విల్ గెట్ ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ బి. దీని సంగతి ఏంటి? డెల్టా బై ఎస్ ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ ఏ, ఇవి రెసిప్రోకల్ అయితే ఎస్ మైనస్ బి బై డెల్టా ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా అవుతుంది. అంతే కదా, రెసిప్రోకల్ అవుతాయి. డెల్టా డెల్టా క్యాన్సిల్. ఓకే, నౌ డెల్టా ఇంటూ ఎస్ ప్లస్ ఎస్ 2s మైనస్ బి మైనస్ సి బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, నౌ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సితో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకు అనంటే కింద డెల్టా, ఇక్కడ డెల్టా ఉంది కదా, డెల్టా రావడం కోసం మనకి రూట్లో అది తక్కువగా ఉంది కాబట్టి ఆ పని చేస్తున్నాను. ఓకే, ఇంపార్టెంట్ స్టెప్. లేదా మీకు ఓన్గా చేసుకోవచ్చు, ఇట్లా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. రూట్ ఎస్ మైనస్ బి ఉంటే రూట్ ఇక్కడ వస్తుందని అట్లా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో డెల్టా 2s అంటే ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బి మైనస్ సి ఉంది కదా. ఓకే, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఏ స్టెప్కి ఏం చేస్తున్నానో చూడండి. నౌ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ బి స్క్వేర్ అండ్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి పైన ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి మిగులుతుంది, కిందే మిగులుతుంది రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. చూడండి, పైన ఎస్ మైనస్ బి స్క్వేర్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యి పైన ఇవి టర్మ్స్ వస్తాయి, కింద రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. అదే డెల్టా రావడం కోసమే నేను ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సితో మల్టిప్లై చేశాను. నౌ దీస్ 2 టర్మ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ బి క్యాన్సిల్. నెక్స్ట్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అంటే ఏంటిది? డెల్టా కదా, హిరోన్స్ ఫార్ములా అదే కదా, డెల్టా ఈజ్ ఈక్వల్ దిస్ వన్. దోస్ 2 క్యాన్సిల్.
సో ఫైనల్గా మనకి ఇక్కడ ఒక్కటే మిగిలిపోయింది క్యాన్సిల్ అవ్వకుండా, ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, ఇలా చేయొచ్చు. అదర్వైజ్ చిన్న హింట్ ఇస్తానండి. మెథడ్ 2, టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్. R2 ప్లస్ R3 అంటే ఏంటండి? R2 4R cos A by 2 sin B by 2 cos C by 2 ప్లస్ R3 అంటే ఏంటి? 4R cos A by 2 cos B by 2 sin C by 2. 3 ఉంది కాబట్టి థర్డ్ టర్మ్ సైన్లలో ఉంటుంది, రిమైనింగ్ 2 cos. 2 ఉంది కాబట్టి సెకండ్ సైన్లలో ఉంటుంది. ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ RR1. R అంటే ఏంటి ఫార్ములా? 4R sin A by 2, ఆల్ సైన్స్ ఉంటాయి. నెక్స్ట్ R1 అంటే 4R ఫస్ట్ సైన్, రిమైనింగ్ 2 cos బై R2 ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా, అవే టర్మ్స్. 4R cos A by 2 sin B by 2, ఒక స్టెప్ లెంతీగా ఉంటుంది అంతే. ఇంటూ 4R cos A by 2 cos B by 2 sin C by 2. cos B by 2 cos B by 2 క్యాన్సిల్, sin B by 2 sin B by 2 క్యాన్సిల్, cos C by 2 cos C by 2 క్యాన్సిల్, sin C by 2 sin C by 2 క్యాన్సిల్, 4R క్యాన్సిల్, 4R క్యాన్సిల్. నౌ ఈ రెండిట్లలో 4R కామన్, ఇంకేంటి? cos A by 2 కామన్. సో ఏం మిగిలిపోయింది? sin B by 2 cos C by 2 ప్లస్ cos B by 2 sin C by 2 ఇంటూ sin A by 2 ఇంటూ sin A by 2 sin స్క్వేర్ A by 2, రూట్ అప్లై చేస్తే sin A by 2 అవుతుంది. బై cos A by 2 ఇంటూ cos A by 2 cos స్క్వేర్ A by 2, రూట్ అప్లై చేస్తే cos A by 2 అవుతుంది. ఓకే, cos స్క్వేర్ A by 2కి రూట్ అప్లై చేస్తే. నౌ cos A by 2 cos A by 2 క్యాన్సిల్, 4R ఇంటూ ఈ sin A ఎలా ఉంది ఫార్ములా? sin A cos B ప్లస్ cos A sin B అంటే sin ఆఫ్ A ప్లస్ B, B by 2 ప్లస్ C by 2 ఇంటూ sin A by 2. ఇది A ప్లస్ B ప్లస్ C 180 కదా, A plus B plus C is equal to 180, B plus C is equal to 180 minus A, B by 2 plus C by 2 is equal to 90 minus A by 2. సో ఇక్కడ ఏం రాయొచ్చు? 4R sin ఆఫ్ 90 minus A by 2 ఇంటూ sin A by 2. sin 90 minus theta ఏంటండి? cos theta, that is cos A by 2 sin A by 2. 2 ఇంటూ 2ని బయటికి రాస్తున్నాను, సారీ 2R ఇంటూ ఏం రాయొచ్చు? 2 sin A by 2 cos A by 2. ఇది ఏ ఫార్ములా లాగా ఉంది? 2 sin theta by 2 cos theta, 2 sin theta cos theta ఫార్ములా ఉంది, అంటే sin 2 theta అప్లై చేయాలి. సో sin 2 theta అంటే 2 ఇంటూ A by 2 అంటే A అవుతుంది. 2R sin A sin రూల్ నుంచి ఏమవుతుంది? A, విచ్ ఈజ్ ఈక్వల్ టు LHS. సో ఇలా అంటే మనం ఈ డెల్టా ఫార్ములాలను ఉపయోగించుకొని చేయొచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, డూ ప్రాక్టీస్. నెక్స్ట్ ఇందులో సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే ఇందులో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ చేయడం కష్టం. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ రైట్ హ్యాండ్ సైడ్, దట్ ఈజ్ R1 R2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4R. ఈ రెండిట్లలో మైనస్ కామన్ తీస్తున్నానండి, మైనస్ ఆఫ్ R1 ప్లస్ R2 బై R1 ప్లస్ R2. ఓకే, బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ R1 ప్లస్ R2 వాల్యూ. ఓకే, ఇందాకట్లాగా చేస్తున్నాను, లేదా ఇక్కడ చేయొచ్చు. ముందు R1 ప్లస్ R2 అంటే ఏంటి? R1 అంటే ఏంటండి? 4R sin A by 2 cos B by 2 cos C by 2 plus 4R cos A by 2 sin B by 2 cos C by 2. This is R1 plus R2 formula. Next, రెండిట్లలో కామన్ ఏంటి? 4R cos C by 2 cos C by 2 కామన్.
4r cos c by 2 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? sin a by 2 cos b by 2 ఆల్రెడీ చేసామండి ఫస్ట్ సెక్షన్లో. r1 ప్లస్ r2 మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఈజీ అయిపోతుంది. ఫస్ట్ సెక్షన్లో చేసాము ఆల్రెడీ. సో దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ sin a cos b ప్లస్ cos a sin b అంటే ఏమవుతుంది? sin of a plus b, that means a by 2 plus b by 2. We know that a plus b plus c is equal to 180. From this a plus b is equal to 180 minus c, that is a by 2 plus b by 2 is equal to 90 minus c by 2. 180 by 2 అంటే 90 కదా. సో దానికి సైన్ అప్లై చేయండి. 4r cos c by 2 into sin of 90 minus c by 2. sin of 90 minus c by 2 అంటే ఏమవుతుందండి? cos c by 2. సో 4r cos square c by 2. cos c by 2 into cos c by 2 ఏమవుతుంది? cos square c by 2 కదా. ఓకే, వాట్ ఈస్ దిస్? r1 ప్లస్ r2. ఇది ముందు చేయండి, ఈ పార్ట్ మొత్తం స్టార్టింగ్ చేయండి దీనికన్నా ముందు. నౌ టేక్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్. ఓకే, r1 r2 into under root of 4r minus r1 plus r2 అంటే ఏంటి? 4r cos square c by 2. substitute here by r1 plus r2, that is 4r cos square c by 2. పైన కింద సేమ్ ఉంది కదా అది. now here 4r common, right? 4r taking common, that is 1 minus cos square c by 2 by cos square c by 2. 4r 4r cancel. now 1 minus cos square c by 2 అంటే ఏంటి? sin square c by 2 by cos square c by 2. 1 minus cos square theta అంటే ఏంటి? sin square theta. ఓకే, సో that is nothing but tan square c by 2 under root. so root k square ki cancel, r1 r2 tan c by 2. now వీటికి రిలేషన్ కష్టం కాబట్టి డెల్టాలలో ఫార్ములా వేస్తే మనకి ఈజీ అయిపోతుంది. r1కి ఫార్ములా ఏంటిదంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ r2కి ఫార్ములా ఏంటిదంటే డెల్టా బై ఎస్ మైనస్ బి. tan c by 2కి డెల్టాలతో కూడి ఉన్న ఫార్ములా మనకు ఉంటుంది, దట్ ఈస్ s ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టానా డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, అదర్వైజ్ ఇలా ఉంటుంది యాక్చువల్గా అండర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ సైన్ కదా, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి, ఆ టైప్లో ఫార్ములా ఉంటుంది. ఓకే, సో దాన్ని మీరు కనుక సింప్లిఫై చేస్తే tan c by 2కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్, యాక్చువల్గా sin c by 2 బై cos c by 2, వాటి ఫార్ములాస్ వేస్తే మనకి అండర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి వస్తుంది. సో దాన్ని డెల్టాలోకి కన్వర్ట్ చేస్తే ఇలా మారిపోతుంది. నా కింద ఏముందండి? కింద డినామినేటర్ పైననేమో డెల్టా క్యూబ్, డెల్టా ఇంటూ డెల్టా ఇంటూ డెల్టా, డెల్టా క్యూబ్, కింద ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, డెల్టా స్క్వేర్. డెల్టా అంటేనేమో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, రైట్? సో డెల్టా స్క్వేర్ అంటే ఇది అయిపోతుంది. సో క్యాన్సిల్, నౌ వి విల్ గెట్ డెల్టా క్యూబ్ బై డెల్టా స్క్వేర్ అంటే క్యాన్సిల్ అయిపోయి డెల్టా వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, సింపుల్ ప్రూఫ్. ఇది ఆల్రెడీ మనం సెక్షన్ 1లో చాలా ప్రాబ్లమ్స్లో 2-3 ప్రాబ్లమ్స్లో చేసాము, ఈజీగా చేసుకోవచ్చు. ఇందాక ప్రాబ్లంలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది ఇందులో. నెక్స్ట్ జస్ట్ సబ్స్టిట్యూట్ అండ్ సింప్లిఫై. ఇక్కడ r1 r2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి, డెల్టా బై ఎస్ మైనస్ బి పెడితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం సమ్వాట్ డిఫరెంట్ అండ్ కొంచెం
కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాబ్లం. ఓకే, చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో. ప్రూవ్ దట్ r1² + r2² + r3² + r² ఈజ్ ఈక్వల్ టు 16r² మైనస్ ఆఫ్ a² + b² + c². ఓకే, సో దీన్ని a² + b² అంటే a + b² మైనస్ 2ab లాగా, అంటే r1 + r2² మైనస్ 2r1r2, దీన్ని r3 + r² మైనస్ 2r3r అలా చేసి సింప్లిఫై చేస్తే కొంచెం ఆఫ్టర్ సమ్ మోర్ టిపికల్ స్టెప్స్ వి మే గెట్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్. కానీ దానికంటే ఇంకా కొంచెం ఈజీగా ఉండే మెథడ్ మీకు చెప్తున్నాను. కానీ ఇందులో కొన్ని డైరెక్ట్ కన్సిడరేషన్ ఉంటాయండి, అవి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఐఎమ్ టేకింగ్ r1 + r2 + r3 మైనస్ r². ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ రావడం కోసం దీన్ని తీసుకొని స్క్వేర్ చేస్తున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్. ఫస్ట్ దీన్ని చాలా 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలా రాస్తున్నానండి. r1 + r2 + r3 మైనస్ r². ఇది a, ఇది b అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇది a b కదా, a - b² అనమాట. r1 + r2 + r3² అంటే a². ఈ పార్ట్ని కన్సిడర్ చేసుకోండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ రావడం కోసం కొంచెం కేర్ఫుల్గా ఆలోచించండి. r1 + r2 + r3 - r తీసుకుంటే ఈ ఫస్ట్ దాని ఏ పార్ట్, తర్వాత b అనుకుంటే a - b² లాగా ఉంది. a² + b² మైనస్ 2ab. రైట్, నౌ ఇదేమవుతుంది? మళ్ళీ a + b + c² ఫార్ములా, a² + b² + c² + 2 × ab, r1 r2 + r2 r3 + r3 r1. ఎక్స్ట్రా మనకు r² ఉంది, మైనస్ 2r × r1 + r2 + r3. దెన్ ఈజ్ ఈక్వల్ టు ఇది r1 + r2 + r3 - r². మనకు కావాల్సిన ఇందులో కనబడుతున్నాయి చూసారా? ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏవైతే కావాలో దీనిలో ఉన్నాయి. దాన్ని అలానే ఉంచి మిగతా టర్మ్స్ని ఇంకొక సైడ్ తీసుకురండి. ఏమవుతుంది చెప్పండి? r1² + r2² r3² ప్లస్ r². దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వీటి వైపు పడుకురండి. ఇక్కడ మనం a + b + c² ఫార్ములా అప్లై చేసాం. a² + b² + c² + 2ab + 2bc + 2ca. ఓకే, రైట్. నౌ ఇది అటువైపు ఉంచితే అవన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? r1 + r2 + r3 మైనస్ r² ప్లస్ 2 అటువైపు వెళ్తే మైనస్ 2 × r1 r2 r2 r3 r3 r1. ఇది ప్లస్ అవుతుంది. 2 × r × r1 ప్లస్ r2 ప్లస్ r3. ఓకే, సో నౌ ఇట్ ఈస్ ఎనఫ్. దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకేనా? r1² + r2² + r3² + r² మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us టేక్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, నౌ ఇందులో ఇవన్నీ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ 1లో ఇప్పుడు ఇది ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ ఇందులో ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ r1 + r2 + r3 మైనస్ r ఏమవుతుంది? మనకి టెక్స్ట్ బుక్లో సెక్షన్ 1లో థర్డ్ ప్రాబ్లం ఈజ్ ఈక్వల్ టు 4r అవుతుంది. సెక్షన్ 1 థర్డ్ ప్రాబ్లం చేయాలి ఇక్కడ 10bలో. ఓకే, సో దిస్ ఈజ్ నెంబర్ 2. ఓకే, ఇది ఇలా వచ్చేస్తుంది. తర్వాత r1 r2 r2 r3 r3 r1 ఏమొస్తుందంటే s² వస్తుందండి. s².
అంతేనా? ఓకే, దిస్ వన్ ఇది అయిపోయింది. నెక్స్ట్ R1 R2 R2 R3 R3 R1 is equal to s square. This is 10b section 2 ఫస్ట్ ప్రాబ్లం. సెక్షన్ 2 ఫస్ట్ ప్రాబ్లంలో వస్తుంది. ఓకే, అంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఇంత కష్టపడాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, అంత ఈజీగా రాదు. సో ఫస్ట్ ఇదే క్రిటికల్ స్టెప్. ఓకే, దాని నుంచి ఇవి రావాలంటే ఈ వన్ పార్ట్, ఇది సెకండ్ ప్రాబ్లం, సెక్షన్ 1లో థర్డ్ ప్రాబ్లం చేయాలి. ఇది రావాలంటే నెక్స్ట్ దీనికోసం సెక్షన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ అది లేదు, దాన్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా తీసుకుంటున్నాను. R1 ప్లస్ R2 ప్లస్ R3 ఏమవుతుందో చూద్దాం. చూసి అది వచ్చినాక అన్ని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు R అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ డెల్టా బై ఎస్ మైనస్ బి డెల్టా బై ఎస్ మైనస్ సి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ ఇంటూ డెల్టా కామన్ తీస్తే 1 బై ఎస్ మైనస్ ఏ 1 బై ఎస్ మైనస్ బి 1 బై ఎస్ మైనస్ సి. సో నా వాట్ ఈజ్ ఎల్సిఎం? ముందు ఆల్రెడీ డెల్టా స్క్వేర్ బై ఎస్ ఉంటుంది కదా. ఎల్సిఎం ఏమవుతుందో చెప్పండి. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఈజ్ ఎల్సిఎం. ఏ మిగిలిపోతుంది పైన? ఇక్కడ ఎస్ మైనస్ ఏ ఉంది కాబట్టి ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి వస్తుంది. ఎస్ మైనస్ బి ఉంది కాబట్టి ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి వస్తుంది. ఎస్ మైనస్ సి ఉంది కాబట్టి ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి వస్తుంది. కేర్ఫుల్ ఎల్సిఎం. ఓకే, నౌ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అంటే ఏంటి? డెల్టా స్క్వేర్ ఫ్రమ్ హీరోన్స్ ఫార్ములా. ఓకే, రైట్. నౌ this R into R1 plus R2 plus R3 is equal to, ఇవన్నీ మల్టిప్లై చేయండి. ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్సి మైనస్ ఎస్బి ప్లస్ బీసీ. నెక్స్ట్ సేమ్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్సి మైనస్ ఎస్సిఏ ప్లస్ ఏసి. ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ s into minus b minus sb minus a into s minus sa plus ab. Now s square become 3s square. Next minus sa minus sa minus 2sa, similarly minus 2sb. Next minus 2sc. లాస్ట్కి మిగిలిపోయిన ఏంటి? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. నౌ 3s స్క్వేర్, ఇందులో మైనస్ 2s కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. 3s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి? 2s. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కదా. 3s square minus 2s into 2s, how much? 4s square. 3s square minus 4s square minus s square plus ab plus bc plus ca. ఓకే, రైట్. సో మనకి R ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటే ఇది వచ్చిందండి. దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఏమొచ్చింది? R ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏ వచ్చింది కదా. దానికి ఒక ఈక్వేషన్ ఇచ్చేద్దాం, అయిపోతుంది కదా. నౌ దిస్ ఈజ్ రిలేషన్ నెంబర్ 4. ఓకే, సో యాక్చువల్లీ దిస్ ఈజ్ అవర్ మెయిన్ రిలేషన్, రైట్? ఇందులో మనం అన్నీ సింప్లిఫై చేసాం. ఓకే, ఇంత పని చేయాలండి ఈ ప్రాబ్లంకి. నౌ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్, దిస్ వన్. ఓకే, ఇందులో ఐ మీన్
substitute 2 3 2 3 4 in 1 2 3 4లను 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో LHS is equal to ఫస్ట్ ఇది 4R వచ్చింది కదా, LHS is equal to this is 4R whole square minus 2 into R1 R2 plus R2 R3 ఏమొచ్చింది S square plus 2 into R1 plus R2 plus R3 వేసాం కదా, ఏమొచ్చింది మైనస్ S square plus AB plus BC plus CA. ఓకే, 2 into అండి అది. ఓకే, నౌ సింప్లిఫై. చాలా ప్రాక్టీస్ చేయాలి ప్రాబ్లం. 4R whole square అంటే 16R square minus 2 into S square minus plus into minus 2A square plus 2 into AB plus BC plus CA. minus 2S square minus 2S square ఏమవుతుంది మైనస్ 4S square. 4S square అంటే ఈ రెండింటిని కలిపితే 4S square అవుద్ది. 4S square ఏం రాయొచ్చు 2S whole square రాయొచ్చు కదా. 2S అంటే ఏంటిది మరి, 2S అంటే మనకు RHS ఇట్లా 16R square వచ్చేసింది. మరి ఇది ఇలా రావాలంటే ఏం చేయాలి, మైనస్ 2S whole square అంటే A plus B plus C whole square. రైట్, మైనస్ ఆఫ్ ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ A plus B plus C whole square minus 2AB minus 2BC minus 2CA. ఓకే, 2 మల్టిప్లై చేసాను దానికి. ఇప్పుడు ఇందులో మైనస్ కామన్ తీసానండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్లో అయిపోతాయి, కేర్ఫుల్గా కామన్ తీయాలి. నౌ A plus B plus C whole square ఫార్ములా A square plus B square plus C square plus 2AB plus 2BC plus 2CA. మరి ఆల్రెడీ ఇంక ఎక్స్ట్రా ఏమున్నాయి, మైనస్ 2AB మైనస్ 2BC మైనస్ 2CA. సో దీస్ 3 terms cancel. So finally we will get 16R square minus of A square plus B square plus C square, which is equal to right hand side part. Okay, listen carefully. ఫస్ట్ మనం ఇది ప్రూవ్ చేయడం కోసం R1 plus R2 plus R3 minus Rకి స్క్వేర్ చేయండి. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ we will get ఈక్వేషన్ నెంబర్ 1. ఇందులో ఈ టర్మ్ నేను సాల్వ్ చేయలేదు, రిఫరెన్స్ ఇచ్చాను, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ దీనికోసం సెక్షన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అవన్నీ ఇక్కడ చేయాలి, ప్రాబ్లం చేయాలంటే డైరెక్ట్ ఫ్రమ్ అని రాయకూడదు. తర్వాత ఇది ఒకటి R into R1 plus R2 plus R3 చేశాను, అది ఇది వచ్చింది. అవన్నిటిని ఆ 3 రిలేషన్స్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్, దట్ ఈస్ 16R square మైనస్ ఆఫ్ A square plus B square plus C square వస్తుంది. ఓకే, ఇంత కష్టపడాలి ఈ ప్రాబ్లంకి, బాగా ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటిదే మనకి ఒకటి ఎగ్జాంపుల్లో ఉంది ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ నెంబర్ 22 సేమ్ ప్రాబ్లం, కానీ ఇక్కడ P1 P2 P3 అంటే ఇక్కడ సైడ్స్ మెన్షన్ చేశారు అంతే. రెండో ప్రాబ్లం చూద్దాం, ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్లో 7 మార్క్స్కి. ఇఫ్ P1 P2 P3 ఆర్ అల్టిట్యూడ్స్ డ్రాన్ ఫ్రమ్ వర్టిసెస్ ABC అనగానే ట్రయాంగిల్ డ్రా చేయాలి ఫస్ట్. ABC, ఏకి ఆపోజిట్ ఉండే సైడ్ని ఏమంటామండి స్మాల్ ఏ, బీకి ఆపోజిట్ ఉండే సైడ్ని స్మాల్ బి, సికి ఆపోజిట్ ఉండే సైడ్ని స్మాల్ సి కదా. ఓకే, నెక్స్ట్ P1 P2 P3 ఆర్ అల్టిట్యూడ్స్ డ్రాన్ ఫ్రమ్ ABC టు ది ఆపోజిట్ వర్సెస్ రెస్పెక్టివ్లీ, ఆపోజిట్ సైడ్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఏ నుంచి అల్టిట్యూడ్ అంటే ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్. ఏ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ టు ది ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ as altitude from A. So this is AD is equal to P1. Okay, so let it be P1.
నెక్స్ట్ సేమ్ బి నుంచి పర్పెండిక్యులర్ ఇది ఈ అనుకుందాం, బిఈ ఈజ్ ఈక్వల్ టు P2. సేమ్ సి నుంచి పర్పెండిక్యులర్, దిస్ ఈజ్ ఎఫ్, సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు P3. ఓకే, సో దీస్ ఆర్ 3 altitudes. ఓకే, P1, P2, P3. ఈ ఆల్టిట్యూడ్స్ అన్నీ ఒకే పాయింట్ నుంచి పోతాయి, దాన్ని కాన్కరెంట్ అంటాం. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్థో సెంటర్. మీకు 1Bలో వస్తుంది. 1Bలో స్ట్రేట్ లైన్స్లో ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. సో ద కాన్కరెంట్ పాయింట్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్థో సెంటర్. ఓకే ఓకే, అది అవసరం లేదు మనకి. ఇక్కడ ఏడి అంటే P1, ఈ ఆల్టిట్యూడ్ P2, ఇక్కడ P3. ఓకే, given AD is equal to P1, B is equal to P2, CF is equal to P3 are altitudes of triangle ABC. అక్కడ డ్రా చేసిన ఫిగర్ని ఇక్కడ రాయాలి క్లియర్గా. ఆల్సో ఇంకేం రాసాం, ఏబి సైడ్ అంటే ఏంటి, స్మాల్ సి, బీసీ సైడ్ స్మాల్ ఏ, సిఏ సైడ్ స్మాల్ బి అయిపోయింది. నౌ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిని ఎలా రాయొచ్చండి, డెల్టాతో డినోట్ చేస్తాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడి కదా. అంటే బీసీ అంటే ఏంటిది, ఏడి, బీసీ ఇంటూ ఏడి. దాన్ని ఎలా రాసుకోవచ్చు, డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈ బేస్ దాని కరెస్పాండింగ్ హైట్ అనమాట. అంటే ఈ బేస్ ఏంటిది ఏ, దాని హైట్ ఏంటిది P1, హాఫ్ ఇంటూ ఏ P1. ఓకే, దీని నుంచి P1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 డెల్టా బై ఏ. P1 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ డెల్టా బై ఏ. దీని నుంచి 1/P1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, A/2 డెల్టా, A/2 డెల్టా. ఇది ఒకటి. నెక్స్ట్ ఇదే ఏరియాని ఇంకొక విధంగా రాయొచ్చు. ఇది ఈ బేస్ ఇంటూ ఈ హైట్ రాసాం, ఈ బేస్ కరెస్పాండింగ్ హైట్. అలా కాకుండా ఈ బేస్ చూస్తుంది అనుకోండి, ఏసీ బేస్ చూస్తే దాని హైట్ ఏమవుతుంది, బిఈ అవుతుంది. ఓకే, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ బిఈ రాయొచ్చు. ఏసీ ఇంటూ బిఈ అంటే అర్థం ఏంటండి, హాఫ్ ఇంటూ ఏసీ అంటే బి ఇంటూ ఈ, బిఈ అంటే ఏంటంటే P2. ఏసీ అంటే సైడ్ బి, బిఈ అంటే ఏంటంటే P2. నౌ దీని నుంచి 2 డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ P2, P2 ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా బై బి అండ్ రెసిప్రోకల్. ఎందుకంటే ఇక్కడ మనకి 1/2 రావాలి కాబట్టి అలా రాస్తున్నాను. నెక్స్ట్ సిమిలర్లీ ఈ సైడ్ నుంచి చూసినట్లయితే హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ ఏంటిదండి ఏబి ఇంటూ దాని హైట్ ఏంటిది సిఎఫ్, అది కూడా ఏరియానే. హాఫ్ ఇంటూ ఏబి అంటే సి, స్మాల్ సి, సిఎఫ్ అంటే ఆల్టిట్యూడ్ P3. సో దీని నుంచి 2 డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ P3, P3 ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా బై సి అండ్ రెసిప్రోకల్ ఈజ్ C/2 డెల్టా. ఓకే, సో మనకి 1/P1 వచ్చింది, 1/P2 వచ్చింది, 1/P3 వచ్చింది. సో దిస్ ఈజ్ నెంబర్ 1, లెట్ ఇట్ బి 2 అండ్ ఈ రెండింటిని 3 అనుకుందాం, లేదా ఇది 1 2 3 4 5 6 అనుకోండి. నౌ టేక్ ఫస్ట్ వన్. ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాను. ఫస్ట్ వన్లో టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్. వాట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్, 1/P1 ప్లస్ 1/P2 ప్లస్ 1/P3. ఓకే, వాట్ ఈజ్ 1/P1, A/2 డెల్టా కదా. నెక్స్ట్ 1/P2 అంటే ఏంటి, B/2 డెల్టా. 1/P3 అంటే C/2 డెల్టా. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎల్సిఎం ఏమవుతుంది 2 డెల్టా, 2 డెల్టా ఎల్సిఎం చేస్తే A ప్లస్ B ప్లస్ C. మరి A ప్లస్ B ప్లస్ C అంటే మనకు తెలుసు కదా, పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ విచ్ ఈజ్ 2S/2 డెల్టా, 2 క్యాన్సిల్. మనకి
ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి డెల్టా బై ఎస్. మరి రెసిప్రోకల్ చేస్తే 1/r ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై డెల్టా అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/r విచ్ ఈజ్ ఆర్హెచ్ఎస్. ఎస్ బై డెల్టా అంటే ఏమవుతుంది 1/r కదా. ఓకే 1/r, సో దట్ ఈజ్ ఆర్హెచ్ఎస్. అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఇవి పక్కన రాస్తున్నాను. P1 అంటే 2 డెల్టా బై ఏ, 1/P1 అంటే a/2 డెల్టా. P2 అంటే 2 డెల్టా బై బి, 1/P2 అంటే b/2 డెల్టా. P3 అంటే 2 డెల్టా బై సి, 1/P3 అంటే c/2 డెల్టా. ఓకే నౌ సెకండ్ ప్రాబ్లం. Second one, take left hand side part, that is 1/P1 plus 1/P2 plus 1/P3. సేమ్ 1/P1 అంటే ఏమవుతుందండి a/2 డెల్టా మైనస్ అండి ఇక్కడ 1/2 డెల్టా a/2 డెల్టా b/2 డెల్టా మైనస్ c/2 డెల్టా. ఇక్కడ ప్లస్ చేస్తేనేమో 1/r వచ్చింది. మరి P3కి మైనస్ ఉంటే ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడ కూడా ఎల్సిఎం 2 డెల్టా ఏ ప్లస్ బి మైనస్ సి అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సిని యాడ్ చేస్తున్నాను, సిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ సి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే వస్తుంది కదా. మరి ఏ ప్లస్ బి ప్లస్ సిని ఏం రాయొచ్చు 2a మైనస్ సి అంటే మైనస్ 2c by 2 delta, 2 common s minus c by 2 delta, 2 cancel. Listen, a plus b minus c, ఇక్కడ a plus b, c యాడ్ చేసాను సబ్ట్రాక్ట్ చేశాను ఎందుకంటే a plus b plus c అంటే 2s రాసుకోవడం కోసం. నౌ 2 కామన్ s minus c by 2 delta, 2 cancel, s minus c by delta అని ఏం రాసుకోవచ్చు అండి మనకి r3కి ఫార్ములా ఏంటి డెల్టా బై s minus c కదా. మరి రివర్స్లో ఉంది కాబట్టి ఏమవుతుంది 1/r3 అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఈజీ ప్రాబ్లం అండి. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటున్నాను. టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ విచ్ ఈస్ P1 ఇంటూ P2 ఇంటూ P3. వాట్ ఈస్ P1 అంటే ఏంటి 2 డెల్టా బై ఏ ఇంటూ P2 అంటే 2 డెల్టా బై బి, P3 అంటే 2 డెల్టా బై సి. ఓకే 2 డెల్టా ప్రోడక్ట్ చేస్తే 2 ఇంటూ 2 ఏమవుతుంది 8, 4 ఇంటూ 2 8, డెల్టా ఇంటూ డెల్టా క్యూబ్ బై ఏబిసి. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చేసింది 8 డెల్టా క్యూబ్ బై ఏబిసి. దీని ఈజ్ ఈక్వల్ టు ఇదని ప్రూవ్ చేస్తాను. ఓకే నెక్స్ట్ 8/ABC ఇంటూ మనకి ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 4r డెల్టా అనే ఫార్ములా నేర్చుకున్నాం మనం. దాన్ని డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ABC/4r. ఎందుకంటే మనకి దీని నుంచి ఇది రాసేటప్పుడు ఇందులో డెల్టా లేదు కాబట్టి డెల్టా ప్లేస్లో ABC/4r సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 8/ABC పక్కన రాసిన డెల్టా క్యూబ్ అంటే ఏం రాసుకోవచ్చు డెల్టా అంటే ABC/4r. డెల్టాని తీసేయాలి మనకి ఆ పార్ట్ రావాలంటే హోల్ క్యూబ్. డెల్టా క్యూబ్ అంటే ఏంటి ఇక్కడ ఇది ఆన్సర్ దీని నుంచి ఇది వచ్చింది ఆల్రెడీ. దీని నుంచి ఇది రావడం కోసం డెల్టాని తీసేయాలి అంటే డెల్టాకి ఫార్ములా ఏంటిది ABC/4r. ఓకే రైట్ క్యూబ్ 8 ఇంటూ ABC హోల్ క్యూబ్ బై ABC ఇంటూ 4r హోల్ క్యూబ్. ఇక్కడ ఒక ఏబిసి క్యాన్సిల్ అయ్యి 2 ఉంటాయి. ఓకేనా 8 ఇంటూ ABC హోల్ స్క్వేర్ బై 4 క్యూబ్ అంటే 64r క్యూబ్. ఓకే 8 8 64. సో ABC హోల్ స్క్వేర్ బై 8r క్యూబ్. సో therefore these three are equal. P1 P2 P3 is equal 8 delta cube by ABC is equal ABC whole square by 8r cube. Okay, so very important problem students. మనం ఈ క్లాస్లో ఈ వీడియో లెక్చర్లో
మనం సెక్షన్ 3 10B సెక్షన్ 3కి సంబంధించిన 6 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 2 ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మిగిలిపోయినాయి. అవి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ ఈ మిగిలిపోయిన 2 ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.